ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే హెల్తీ రెసిపీ చూపిస్తాను చిటికెలో. ఇప్పుడు చూడండి ఫాస్ట్ గా అయిపోతుంది రెసిపీ అనేది, ఈజీగా అవుతుంది. ఫుల్ వీడియో చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఉంటుంది. ఫస్ట్ అయితే నేను రెడ్ రైస్ ని పౌడర్ కంటే కొంచెం బరకగా చేసుకొని దాంట్లో ఇలాచీ పౌడర్ వేసి వాటర్ ని చిలకరించుకుంటూ ఈ విధంగా చిలకరించుకుంటూ నాకు 5 టేబుల్ స్పూన్ వాటర్ వరకు పట్టింది. ఇది డ్రై అయిపోతుంది, అబ్జర్వ్ అయిపోతున్నాయి రెడ్ రైస్ అనేవి వాటర్ తో. అందుకోసం మళ్ళీ 1 నిమిషము అలా పెడితే మళ్ళీ డ్రై అయిపోతుంది. అందుకోసం మళ్ళీ చిలకరించి 5 టేబుల్ స్పూన్ వాటర్ అయితే నేను పట్టింది. ఇలా పిండి ముద్దగా అయిన తర్వాత మళ్ళీ పొడైపోతుంది. ముద్దగా అయిన తర్వాత మనం పక్కన తీసుకొని దీంట్లో ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకొని కాటన్ క్లాత్ అనేది ఇట్లా వేసేసుకొని దాంట్లోనే మనం ఈ పిండిని అనేది బాగా పర్చేసుకుందాం. ఇలా ఎలా అయితే పర్చేసుకున్నానో అలా పర్చేసుకొని బాగా ఒక మూత పెట్టేసి ఆవిరిపోకుండా ఒక ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటున్నాం అలా 5 మినిట్స్ పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. సాఫ్ట్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. రెడ్ రైస్ అనేది కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని దింపుకోండి. దింపుకున్న తర్వాత ఒక బౌల్లో ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి 3 టేబుల్ స్పూన్ బెల్లాన్ని. అది ఎక్కువ అయిపోతుందని నేను పక్కకు తీసుకున్నాను ఫస్ట్, ఎందుకంటే వేడి మీద కరిగిపోతుంది బెల్లం అనేది. అందుకోసం కొంచెం వేస్తాను. ఆ తర్వాత నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపేసుకోండి. హెల్దీ రెసిపీ ఇది. నెయ్యి పిల్లలకి చాలా మంచిది. నెయ్యి చాలా వరకు పెట్టమంటారు డాక్టర్స్, అందుకని నెయ్యి యాడ్ చేసుకోండి. డైట్ లో ఉన్నవారు మాత్రం ఇంట్లో డేట్స్ వేసుకోండి, బెల్లం బదులు. నెయ్యి స్కిప్ చేసేయండి. మొత్తము కలిపేసుకొని ఇలా ఉండలుగా చేసుకుంటే 2 డేస్ వరకు నిలవ కూడా ఉంటది, టేస్టీగానే ఉంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్ గా అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.